హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఏ చెరలో ఉన్న నిన్ను దేవుడు ఈ రోజున ఆ చెరలో ఉన్నటువంటి ఆ కాడులని విరగొట్టబోతున్నాడు. ఎప్పుడైతే అభిషేక తైలం పడుతుందో, ఒక దూత ద్వారా దేవుడు ఏ విధంగా నీరు కదిపించి అక్కడ అద్భుతం జరిగించాడో, ఇక్కడ దూతను పంపించి మరి యేసుక్రీస్తు ప్రభువునే బలపరిచిన విధముగా ఈరోజు వాక్యంలో చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు చదువునాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయిను. ఎక్కడికి వెళ్ళాడంట? దానియేలున్న సింహం అంటే క్షణములో నలిపి చంపేస్తే లేదా సింహాలు. వింటున్నారా? సింహాలు అంటే ఎవరు కాదు, మనుషులే. అక్కడ సింహాలు కానీ ఇక్కడ ఎవరు? ఇప్పుడు మనల్ని టచ్ చేసేది మన అప్పులోళ్ళు. వాడు ఫోన్ చేస్తాడు, ఎప్పుడు ఇస్తా భయ్, మాట్లాడదాం భయ్, ఎప్పుడు మాట్లాడదాం అంటూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడే మేము మా వల్ల కాదు, నువ్వు మాట డబ్బులు ఫోన్ కట్టెత్తి ఒప్పుకుని అంటూ ఉంటాడు. వింటున్నారా? ఏంటంట ఇది? దానియేలు ఎక్కడ? సింహపు బోల. బ్రేకింగ్ టైం. ఇక క్షణంలో నలిపేసి చంపేస్తాయి. రక్తం తప్పించి దాదాపు రక్తం కూడా తాగేటువంటి పరిస్థితి. ఎముకలు కూడా పటపట కొరికేసి, మాంసం లేదు, అది ఉడకబెట్టిందని కూడా చూడదు. వాటి పచ్చిది లాగి చీల్చి చెండాడి మొత్తం నాగి నిద్రపోద్ది. అంటే అలాంటి సమయంలో ఏం చేస్తున్నాడు రాజు? చూద్దాం ఏం చెప్తున్నాడు. రాజు గుహలోకి వెళ్ళాడు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, దేవునికి మహిమ కలుగునుగా, జీవము కలిగినటువంటి దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? చప్పట్లు కూడా దేవుడు రక్షించలేడా? నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు నిన్ను రక్షించేనా అంటున్నాడు. అక్కడ ఏమో స్వరం వినపడుతుంది, చూద్దాం. అక్కడ అందుకు దానియేలు, బతికే ఉన్నాడా లేదు దానియేలు అంటే చంపగలవా? దేవుడు ఏం చెప్తాడు? నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, భుజంగములను అణగదొక్కెదవు అన్నాడు దేవుడు. అవి మనల్ని తింటే అంటలా. గుర్తుపెట్టుకో, నీకు ఇచ్చిన ఆస్తి తీసుకోడు దేవుడు. నీకు ఇచ్చిన ఆస్తిని ఎక్కర్లేదు. బైబిల్లో వాళ్ళు ఏదో రాశారు పాటలు. అప్పుడు యోబు గారు ఏదో అన్నాడు అప్పుడు పాత నిబంధనలు. ఇప్పుడు కృపలో ఉన్నటువంటి మనకు దేవుడు ఇస్తే మనకు మనం పోగొట్టుకుంటే తప్పించి దేవుడైతే తీసుకోడు. బైబిల్లో ఉంది. ఎట్టి బస్సులు. అందుకే నెగిటివ్గా మాట్లాడొద్దు, అది ఏదైనా సరే. వింటున్నారా? నీ చేతితో నన్ను కొట్టుము పాటలు ఏది పడితే అది జాగ్రత్త. మాటలు టంగ్ స్లిప్ అవ్వద్దు చెబుతున్నా. ఎవరిది కూడా ఇక్కడ ఈ టంగ్ స్లిప్ అయిందా? అందుకే వాక్యానుసారమైన జ్ఞానం నీకు లేకపోతే. అక్కడ సింహాలు నలబోయినాయి, కానీ ఇప్పుడు కృపలో ఉన్నటువంటి మనము సింహాలను ఏం చేస్తాం చెప్పండి? తొక్కుదాం. పాములను, తేళ్లను, కొదమ సింహములను, భుజంగములను కూడా అణగదొక్కుతాం ఈ రోజున. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక బ్రేకింగ్ పాయింట్, బ్రేకింగ్ టైం, నల్లగొట్టబడే సమయంలో ఉన్నావు. దీన్ని దేవుడు బయటికి తీయబోతాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా దూత బలపరిచిందో ఇక్కడ కూడా దానియేలు విషయంలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా దూత వస్తుంది. ఇక్కడ చూద్దామా? అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. పంపించాడంట దూతను. అక్కడ నిర్దోషి అయినా కానీ కృపలో మనం ఎంత భయంకరమైన డాడీ సారీ డాడీ అంటే గ్రేస్ వచ్చేస్తున్నాను. డాడీ నన్ను క్షమించంటే ఏమొస్తుంది మన మీదకి? నువ్వు నిర్దోషత్వం ఏమో కనబరచాల్సిన అవసరం లేదు. అక్కడ నన్ను క్షమించు అని ఎప్పుడైతే నువ్వు ఒక్క మాట పలుకుతావో ఆయన కృపను మీదకి వచ్చేస్తాను. అర్థమైందా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక తన దూతను పంపించి ఏం చేశాడంట? మరి సింహముల నోట నుండి నన్ను తప్పించాడు. ఈరోజు సింహాల నోట్లో నువ్వు పడటానికి ఛాన్సు లేదు. ప్రతి ఒక్క బిడ్డకి దూతలు ఉన్నాయి. సన్నిధూత ఉంది తెలుసా? ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన దూత ఉంది, సన్నిధి దూతలు ఉన్నాయి. మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే ఎన్ని దూతలు ఉన్నాయో అన్ని దూతలు మీ పక్కనే ఉంటాయి. అడుగుతూ ఉంటాయి, ఏంద్రా పెడదమ్మ వేసుకొని
దేవా ఏందా వీళ్ళ పక్కన పెట్టావు, రూతు పక్కన బుస్సా అంటది, డబ్బులు వచ్చినప్పుడు లేకపోతే చూస్తా అంటది. నాకు ఒక చిన్న పని కూడా పెడతాట, కూర్చొని ఉంటున్నా పక్కన. రాజశేఖర్ కూడా అంతే, పక్కనే తిరుగుతూ ఉంటాయి. ఒక్కసారి అని రాజశేఖర్ చెప్పంటే సాలంబాయి విన్నారా, రాజు ఆఫీసులో తిరుగుతూ ఉంటాడు. ఏంటి వామ్మో వామ్మో దూతలు అంటే, ఒక్కసారి కుమారుడా దేవా ఒకసారి చెప్పాయా రాజుకు నా పని చెప్పని, వాటి సంగతి తాడతీస్తాం అంటే ఏమైద్దో ఏంటో, ఎనీ ప్లేస్, ఎనీ సెంటర్, ఎనీ టైం, ఏమైద్దో నాకు తెలీదు. ఏమన్నారు అర్థమవుతుందా? ఏ టైంలో అయినా దేవుడు నిన్ను విడిపించాడు. నీకేమిచ్చాడు? దూతని ఇచ్చాడు. క్రీస్తుకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువుని బలపరచడానికి దూతను పంపించాడు. ఈరోజున దానియేలు సింహపు బోన్లో ఉన్నప్పుడు కూడా ఎవరిని పంపిస్తున్నాడు? దేవాదేవుడు దూతను పంపించి సింహాల నోట్ల నుంచి బయటికి తీశాడు. ఈరోజు నువ్వు దూతలను వాడుకోవాలా వద్దా? నిన్ను ఏమన్నా చేయగలరా? పరిస్థితి చేయగలరా? భలే బెదిరిస్తూ ఉంటారు వాళ్ళు, ఏముండదు. అర్థమైందా? గుంటూరులో ఒక అతను ఉన్నాడు, 10 రూపాయలు వడ్డీ అని తీసుకుంటాడంట. 10 రూపాయలు వడ్డీ ఆ డబ్బులు ఇవ్వడంట. ఇవ్వంది కాక ఏవా కొడతావా, కొట్టు 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 అనగానే ఒక దెబ్బ లటక్కరు కొడతారుగా. ఇక నేను పో అంటాడు. ఇక నేను మీకు కేసు ఫైల్ చేస్తా పో అంటాడు. కొట్టించుకున్నాక అరిపించి మొత్తాన్ని గలిబిలు చేసి ఒక దెబ్బ వేయించుకుంటాడంట. వేయించుకుంటా నేను పో అంటాడు. కొట్టగలేను ఇవ్వను అంటాడు. వింటున్నారా? హల్లెలూయా హల్లెలూయా అంటే అది ఆ స్టైల్ కాదమ్మా అంది. చూద్దాం ఇక్కడ దేవుడు చెప్తాడు స్పష్టంగా. నానా అపోస్తల కార్యము 12వ అధ్యాయము 5 నుంచి 10 వరకు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూడండి, మీరందరూ చూడండి, నాకెళ్ళి చూడాలి. మీరెవరు కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయబోయినా, మరి రవళి, శాంసన్, సోనీ, సునీత వాళ్ళు నలుగురు రెగ్యులర్గా పగలు రాత్రి పని చేస్తారు. ఈవినింగ్ మరి రూతు, రవళి, అన్ను వాళ్ళు 3 బట్టి వాళ్ళకి చెప్పలేము, వాళ్ళు కూడా కలుస్తారు. కానీ ఈ రోజున సంఘము అత్యాశక్తితో ఎవరి కొరకు? నీ కొరకు. పేతురు చెరసాల్లో ఉంటే చూడు, ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయలేరా దేవుని కొరకు? మీకు అసలు వద్దా? బయటికి రావాలి లేదా? కాన్ఫరెన్స్ ఉందిగా, ప్రేయర్స్లో అటెండ్ అవ్వాలిగా, 3 పూటలు జరుగుతుందిగా. ఒక 2 నిమిషాలు జాయిన్ అయితే, 2 మినిట్స్ జాయిన్ అయ్యి ప్రేయర్ చేసి వెళ్ళిపోతే ఉంది. మీరు సంఘము అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఇప్పుడు ఈ రోజున సంఖ్యలు తెంచేయబోతున్నాడు దేవుడు. నీకే సంఖ్యలు ఉన్న ఆ సంఖ్యలు ఈ రోజున క్రీస్తు నామములో మరి తైలము ద్వారా తెగిపోబోతున్నాయి. సింహాల లాంటి వ్యక్తులు నీకున్నారా? వాళ్ళ దగ్గర నుంచి కూడా దేవుడు ఈరోజు విడుదలైపోతున్నాడు. చూద్దాం, ఇక్కడ దేవుడు చెప్తాడు. పేతురు మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభువు దూత. ఎవరు వస్తున్నారు ఇక్కడ కూడా? ప్రభువు దూత. దయచేసి రండి. మీకు ఏదైనా టెన్షన్ ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు మీకు డైరెక్ట్ దూతలు చూడలేదు అనుకోండి, నేను ఒక దూతనేగా, నాకు చేయండి. ఏం ప్రాబ్లం అయింది మీకు? నాలోని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడా లేదా? కాడులు ఎర్రగొడతాం లేదా? బంధకాలు తెంచేస్తామా లేదా? ఆ దయ్యపు శక్తులు నాశనం చేస్తామా లేదా? పెద్దానికి క్రీస్తునామంలో విడుదల ప్రకటిస్తానా లేదా? వింటున్నారా? ఇప్పుడు చూడు, ఇక్కడ పేతురు కూడా చెరసాల్లో పడినప్పుడు ప్రభు దూత వచ్చిందట. ఏముందట? సంఖ్యలతో బంధింపబడినటువంటి పేతురు దగ్గరికి ఎవరు వస్తున్నారు? దూత వస్తుంది, ప్రభువు దూత వస్తుంది. అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఏమైందంట? ఇప్పుడు అతను ఉన్న గదిలో హల్లెలూయా. ఇప్పుడు దూత వచ్చి నిన్ను తాకితే ఏమొస్తుంది? నీకు వెలుగు. వింటారా? దూత పేతురు పక్కన తట్టి అంటే తడతాం అంటే ఏంది?
వాక్యముతో నిన్ను తాకుతాడు. దేవదూత, దైవజనుడు వాక్యంతో ఏం చేస్తాడు? త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. వాక్యము బంధింపబడి వాక్యాన్ని బంధించే సామర్థ్యం జీవము కలిగినటువంటి దేవుడు సేవకుడైన దానియేలు, నిత్యము నీవు ఆరాధిస్తున్న దేవుడు, నిత్యము నువ్వు స్తుతించినటువంటి దేవుడు, నిత్యము నువ్వు కొనియాడుతున్నటువంటి ప్రార్థిస్తున్నటువంటి దేవుడు రోజుకు ముమ్మార్లు ప్రేయర్ చేస్తున్నాడా లేదా? ఎట్టి శాసనం వచ్చినప్పుడు కూడా యెరూషలేము పట్టణం వైపు మరి కిటికీలు చాపి మేడగదిలోకి వెళ్ళి ముమ్మార్లు ప్రార్థిస్తున్నాడు. ఎవరు? దానియేలు. చూసారా, ఆయన విడిచిపెడతాడా? ఈరోజు ప్రార్థించారు. అసలు ప్రార్థన చేయకపోయినా కానీ నేను విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఆయనకి దూరంగా ఉన్నా నేను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నీ కొరకు రక్తం కార్చిన దేవుడు. ఆయన శరీర భాగమైనటువంటి నిన్ను ఎలాగన్నా ఆయన వాక్యంతో తాకాలని, ఆయన నిన్ను మాట్లాడాలని, బలపరచాలని, దృఢపరచాలని, ధైర్యపరచాలని, నిన్ను డెఫినెట్గా ఆయన బయటకు తీయాలని ఆశపడుతూ ఉంటాడు ఇప్పుడు ప్రతి క్షణం. ఇప్పుడు నువ్వు బయటకు వస్తావా లేదా? యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభు దూత వచ్చే విధంగా బలపరిచిందో, దానియేలుకు సింహపు బోన్లో నుండి మరి ఏ విధంగా ఆ సింహాల బోన్లు అంటే ఇక చనిపోయే స్టేజ్లో దూతని పంపించి ఏ విధంగా కాపాడాడో, ఈరోజున పేతురు విషయంలో కూడా ఏం చేస్తున్నాడు? సంఘము అత్యాశక్తితో ప్రార్థిస్తుందంట. సంఘమనే మనము ఎక్కడైతే మరి సంఖ్యలతో బంధింపబడి ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల మధ్య, వేదన మధ్య, కష్టం మధ్య, కుటుంబ సమస్యల మధ్య, మరి బంధకాల మధ్య, కట్ల మధ్య, కాడిమారు మోకుల మధ్య, మరి ఇరుకులో ఇబ్బందులు ఉన్నటువంటి బంధకాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని త్రాగుబోతులో, వ్యభిచారంలో, దొంగతనంలో, మరి చీకట్లో, అంధకారంలో, గాఢాంధకారంలో ప్రతి ఒక్క బిడ్డ గురించి సంఘము అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతను పంపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయలేదా? పంపించాడా లేదా? తట్టినప్పుడు ఏమైంది? సంఖ్యలన్నీ ఊడిపడిపోతున్నాయా? అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని, నడువేదన వాక్యమైన దట్టిని కట్టుకో, సమాధానమనే మేజళ్ళు తొడుకో. అతడలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని, నీ వస్త్రం అంటే మహిమా వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రము, ఆనంద వస్త్రము, అర్థంగా పెండ్లి వేసుకో, బయటికి రా అంటున్నాడు. వేసుకోవాలో వద్దా? వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగేనని గ్రహింపక తనకు దర్శనము కలిగేనని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. హల్లెలూయా. చూడండి, ఈరోజు నేను దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆర్థిక ఇబ్బందుల మధ్య ఉన్నావా? సైతాను రే అప్పులోడా, అప్పులు 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 అంటుందా? అంటే అర్థం నీ ఇచ్చే చేతులు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. అర్థమైందా? నీ అప్పులు పోంగా ఇచ్చే చేతులు అని వాడు గుర్తు చేస్తున్నాడు. అర్థమైందా? అరే దరిద్రుడా అంటున్నాడంటే నువ్వు ఐశ్వర్యవంతుడని వాడు గుర్తు చేస్తున్నాడు. శాతకానోడు అంటే ఏదైనా చేయగల సామర్థ్యం నాలో, అందుకని వాడు అట్ట మాట్లాడుతున్నాడు. అని నీకేంది ఎంత రివర్స్లో వెళ్ళిపోవాలా? వెళ్ళాలొద్దా? నీ వల్ల కాదు అంటూ ఉంటాడు. అంటే కన్ఫామ్ నీ వల్ల ఇద్ది, నువ్వు చేత కాదు, నీవే చేస్తుంది. నువ్వు అప్పుడు నీ వాళ్ళు బయటికి రాలేవు అంటే నేను అప్పుల్లోంచి బయటికి కాకుండా వేరే వాళ్ళకు కూడా అప్పులు తీరుస్తానా, వేరే వాళ్ళ అప్పులు కూడా నేను తీరుస్తానా? సైతాన్ గాడు ఆ మాటకి అంత రివర్స్, నువ్వు అంత రివర్స్ ఆలోచించాలి. గుర్తుపెట్టుకో, వాక్యం చెప్పి నీకు అసలు వాక్యమే రాదన్నారు అందరు. దేవుడు చెప్పాడు. ఎవడు చెప్పాడు? నా కుమారుడా. ఎవడు చెప్పాడు? నా కుమారుడా. వాక్యమైన దేవుడు నేనే నీలో ఉన్నా, మర్మాలు బోధించే దేవుడు నేనే నీలో ఉన్నా. ఇప్పుడు నువ్వు తక్కువ అంచనేయద్దు. సైతాన్ నేను చీప్గా చూస్తున్నాడా అంటే ఏంటంటే నువ్వు ది బెస్ట్ అని అర్థం. విన్నారా? నువ్వు తక్కువవాడిగా చూస్తున్నాడా అంటే నువ్వు పెద్దవాడు గొప్పవాడిగా దేవుడు చేయబోతున్నాడని అర్థం. వింటున్నారా? నీ వల్ల కాదన్న కన్ఫామ్గా నీ వల్ల ఇద్దని అర్థం. నీ అప్పుల్లోంచి బయటకు రావంటే నేను అప్పులోంచి బయటకు వచ్చి ఇతరుల అప్పులు కూడా తీరుస్తానని అర్థం. నా కుటుంబ సమస్యలు నేను బయటికి రాలేదని అనుకుంటావా? కుటుంబ సమస్యలు నువ్వు బయటికి రావడమే కాకుండా ఇతర కుటుంబ సభ్యులను కూడా, ఇతర కుటుంబాలు కూడా సమాధాన పరిచేటువంటి బిడ్డకు దేవుడిని పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ రోజున?
కన్ఫామ్గా యేసుక్రీస్తు ప్రభువారికి ఏ విధంగా దూతను పంపించాడో, సింహాల మరి గుహలో ఉన్నటువంటి దానియేలుకి దేవుడు ఏ విధంగా దూతను పంపించాడో, పేతురుకు కూడా ఇలానే దూతని పంపిస్తున్నాడు. కన్ఫామ్. అంటే నీకు ఎష్యూరెన్స్ వస్తుందా లేదా? అంటే ఏ సమస్యలో నుంచి నువ్వు బయటికి రాగలవా లేదా? ఏ కష్టంలో నుంచి అయినా బయటికి రాగలవా లేదా? చూడండి బాగునండి, ఇక్కడ నేను చెబుతున్నా. డబ్బులు వచ్చిన తర్వాత ఫస్ట్ సైతాన్ని ఏం చేస్తా తెలుసా? చర్చికి రానికుండా చేస్తా. డబ్బు రంగంలో ఏం చేస్తా? ఫస్ట్ ఒక పూటేగా రానిదు, అర్థందా? తర్వాత ఏం చేస్తా తెలుసా? వస్తారు ఇళ్ళు వచ్చినా అంతమంది 8:30 వచ్చి కూర్చునేవాడు కూడా పాస్టర్ గారు మైక్ పట్టుకునే టైంకి వస్తారు లోనికి. అట్లా చేస్తుంది. మోసం చేస్తుందా లేదా? 8:30 వచ్చేవాడు 10:05 వస్తున్నాడంటే ఏంది అర్థం? అలా తీసుకెళ్తుంది. వింటున్నారా? మధ్యలో పిల్లలకి పాస్ పోస్ అని చెప్పి ఒక అర్ధగంట ఫోన్లు. టోటల్గా ఏం చేస్తుంది? నీ లైఫ్ స్టైల్ని, నీ ఆత్మీయ స్థితిని టోటల్ కింద పడేసేసి డెమాలిష్ చేసి మళ్ళీ నువ్వు బయటికి రాకుండా చేస్తుంది. ఎంత ఎదిగే కొద్ది నువ్వు ఎలా ఉండాలా? ఒదిగి ఉండాలి. ఎందుకంటే నాకు ₹1,00,00,000 మామూలుగా ఉంటా. లుంగీలు కూడా కొద్దిగా చించుకొని కూర్చుంటా అవసరం అయితే. ఇది చూస్తామంట. రాత్రి ఒక ఫ్యామిలీ వచ్చారు, పాత టీషర్ట్ వేసుకుని కూర్చున్నా. వీడియో ఎట్టున్నాడు. అర్థమైందా? ఎదిగే కొద్దీ జ్ఞానం ఉండాలి వద్దా నీకు? డబ్బు అందుకే దేవుడు ఏం చేస్తాడు? డబ్బులు ఈడు తొందరపడి, డబ్బు వచ్చిన తర్వాత చర్చి ఎగ్గొడతావు. తర్వాత వచ్చినా లేటుగా వస్తావు. ఆ లేటుగా వచ్చినా ఒక అర్ధగంట ఫోన్లు మాడుతూ ఉంటావు బయట. ఇవన్నీ పిచ్చ చేష్టలు చేస్తావనే దేవుడు నీకు డబ్బులు ఇవ్వడు. ఒకసారి ఇచ్చి చూస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అయ్యే ట్రాక్ అనుకో. అంతే. నేను కూడా అంతే. ₹1,00,000 ఇచ్చారు వెంటనే జింగ్ బ్యాంగ్ టప్పట 2-3 నిమిషాలు వాళ్ళు ₹1,00,000 ఇచ్చాడు అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం. ఎందుకు? మా ఆవిడ బయలుదేరాలి, నేను బయలుదేరా, షాపింగ్ వెళ్ళిపోవాలా? ఆ ₹1,00,000 అవగొట్టుకుని ఇంటికి వచ్చి గమ్ముగా తెల్లారి టీ పాలపేటలకు కూడా డబ్బులు ఉండకూడదు. రంది అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. వింటున్నారా? ప్రతి విషయంలో జాగ్రత్త అనేది ఇంపార్టెంట్.